హలో, రాఘవేంద్ర గెస్ట్ హౌసా? అవును. నేను సిల్సిలా నుంచి బార్బర్ బాలు మాట్లాడుతున్నాను. ఏం కావాలి మీకు? ఒక్కసారి సూపర్ స్టార్ రూమ్ కి కనెక్ట్ చేస్తారా? ఏంటి? నేను ఊరు బయట ఎస్టీడీ బూత్ నుంచి ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను. ఒక్కసారి సూపర్ స్టార్ బార్బర్ వెంకటరామ గారు అబ్బాయి బార్బర్ బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వస్తాడు. కాస్త ఆగు. దేవుడా, ఎలాగైనా అశోక్ లైన్ లోకి రావాలి. హలో, ఎవరు? సార్ నేను బాలకృష్ణ సూపర్ స్టార్. నేను కలిసి చదువుకున్నా. బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వచ్చేస్తాడు. నేను ఎస్పీ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అశోక్ని కలిసి చదువుకున్నా. చెప్పండి, లైన్ లోకి వస్తాడు. నీ ఇల్లు ఎక్కడ్రా? ఎక్కడ్రా? జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర వస్తే కదా నిద్రపోవటానికి. డబ్బులు లేనప్పుడు కూడా ప్రశాంతంగా పడుకున్నాను. ఎప్పుడైతే ఆ మహానటుడు ఊళ్ళోకి వచ్చాడో అప్పుడే నాకు నిద్ర దూరం అయిపోయింది. నాకెట్టాగా నిద్ర పట్టట్లేదు. ఆ దీపాన్ని నిద్రపోని. లైట్ ఆఫ్ చేయి. పెద్ద పెద్ద పూలదండలో ఎంట్రన్స్ లో కట్టండి. సిస్టర్, వాళ్ళు బాగానే చేస్తారు. ఇంతవరకు ప్రోగ్రామ్ షెడ్యూలే చేయలేదు. స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలి, ఎవరు మాట్లాడేది డిసైడ్ చేయని ముందు. గుడ్ మార్నింగ్. ప్రోగ్రామ్ కి అధ్యక్షులు ఎవరు? పంచాయతీ ప్రెసిడెంటా, చర్చ్ ఫాదరా? ప్రోగ్రామ్ కి మీరే అధ్యక్షత వహించాలి. సార్ ఆయన కాఫీ టీ అదేమి ఆయన తీసుకోరు. ఆయన రాగానే డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ వాటర్ బాటిల్ తప్ప ఇంకేమి పెట్టదు. ఓకే సిస్టర్. అమ్మా, నువ్వు ఇంతవరకు చేసిన ఇస్త్రీ చాలమ్మా. ఇలాగే చేస్తూ ఉంటే అక్కడ సూపర్ స్టార్ ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోతారు. ఉండమ్మా, డ్రెస్ నీట్ గా ఉండదు. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కొంచెం ఆగు. అమ్మా, మధ్యలో ఆకలేస్తే ఏదైనా కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వమ్మా. నా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? నాన్నని అడుగు. అమ్మా, నీ దగ్గరుంటే ఇవ్వు, నాన్నని మాత్రం అడగవు. ఏయ్, నోరు మూయవే. అయ్యో, లేట్ అవుతోందమ్మా. త్వరగా వెళ్ళకపోతే ముందు సీట్లు దొరకవు. సీట్లు దొరకపోయినా పర్లేదు, సూపర్ స్టార్ ని చూస్తే చాలు. వస్తావమ్మా? బాయ్ అమ్మా. వెళ్ళొస్తావమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి. ఏయ్, నాన్నగారితో చెప్పాలండి. కావాలంటే నువ్వే చెప్పుకో. రాను రాను వీళ్ళకి పొగరు ఎక్కువ అవుతోంది. ఇంటికి రండి, పని చెప్తాను. పాపం పోనీ పిల్లలే. సూపర్ స్టార్ గారు వచ్చారా? రాలేదు. అయితే మనం కరెక్ట్ టైంకి వచ్చాం. వెళ్ళి మన విషయం చెప్పరా. పో. అయ్యగారు వచ్చారు. అయ్యగారా? వాడేవాడు? ధర్మరాజు అయ్యగారు జీబులో కూర్చున్నారు. ఓ, చక్రవడ్డీ గారా? ఏమిటి విషయం? మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అశోక్ కుమార్ గురించి 2 ముక్కలు మాట్లాడతారు. సూపర్ స్టార్ ఎంత పుణ్యం చేసుకున్నాడు. కానీ ఒక కండిషన్, మా అయ్యగారిని అశోక్ కుమార్ గారు పక్కనే కూర్చోబెట్టాలి. పక్కనే కూర్చోబెట్టడానికి ఒళ్ళోనే కూర్చోబెడదాం. పోరాటి గారి చిచి, మన పర్వంతమైంది. ఏమిరా? మీలాంటి విధవల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టరాట. బండిదీరా. తీది పోనీ, ఇక్కడ ఉంటే నా పరువు పోద్ది. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు సూపర్ స్టారు చిన్నప్పటి నుండి నిజంగా స్నేహితులేనా? అతని మనసులో నేను లేనప్పుడు అది నిజమైన నువ్వే నమ్మలేదు, ఇంకెవరు నమ్ముతారు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతానండి. ఆయన సినిమాలు ఒక్కొక్కటి చూసి ఎంత అభిమానించాను. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివి ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. ఒక నటుడిగా ఆయన అంటే ఎంత ఇష్టమో ఆయన వ్యక్తిత్వం అన్నా అంతే ఇష్టం. ఆయన ఈరోజు మన ఊరు నుంచి వెళ్ళిపోతున్నారనే విషయం వినటానికే బాధగా ఉంది. ఇంత దగ్గరగా వచ్చినప్పుడే చూడలేకపోతే ఆయన మనం ఇంకా ఎప్పుడు చూస్తాము? పిల్లలతో పాటు నాకు వెళ్ళాలనిపించింది, కానీ మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని నేనే వెళ్ళలేదు. అంటే మిమ్మల్ని స్కూల్ ఫంక్షన్కి తీసుకెళ్ళి దూరం నుంచైనా ఆయన చూద్దాం అనుకున్నాను, కానీ ఊరు జనం మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారని ఆగిపోయాను. నీకు అక్కడికి వెళ్ళాలనుందా? వెళ్ళి చీర మార్చుకో వెళ్దాం. నిజంగానా? నీ ఒక్కసైనా తీరుస్తాను. దేవుడా, ఫోన్ వచ్చింది. సూపర్ స్టార్ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారట. ఎవరో అడ్డంగా నిలబడకూడదు, ఆయన్ని తాకడాలు ఏవి చేయకూడదు, ఫోటోలు కావాలి, ఆటోగ్రాఫ్లు కావాలి అని ఎవరు ఏమి అడగకూడదు. అలా అడిగితే మీకు మన స్కూల్ కి చెడ్డ పేరు వస్తుంది. అర్థమైందా? ఓ జీసస్. అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు? ఇంత లేట్ గా వచ్చారేంటి? ఇక్కడ హీరో వస్తున్నాడు కదా, అతని కోసం బొకే తేవడానికి వెళ్ళాను. అతను కోపిస్తైనా మాట నచ్చకపోయినా మన ఊరు వచ్చాడు కదా,
అందుకోసం ఈ బొకే ఇస్తే అతనికి మర్యాద ఉంటుంది. కరెక్ట్ సార్. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే అందంగా ఉన్నారు సార్. కొంచెం మేకప్ టచ్ ఇస్తే అదిరిపోతారు సార్. ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడ ఉంది? భలేవా సార్, అక్కడ మేకప్ రూమ్ ఉంది, పెద్ద అద్దం ఉంది. రండి, నేను చూపిస్తా. ఆ, సార్ సార్ ఇది మేకప్ రూమ్ కాదు, లాకప్ రూమ్. ఇక్కడ జరిగేది చూస్తుంటే ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. సిరిసిల్ల అనే చిన్న ఊళ్ళోని ఒక సామాన్యమైన స్కూల్ కి మన సూపర్ స్టార్ వచ్చారు. ఇక్కడ ఉన్న వారి కళ్ళల్లో అంత గొప్ప నటుడిని చూడగానే ఆయన నటించిన పాత్రలన్నీ ప్రాణం పోసుకొచ్చినట్టున్నాయి. ఆయన మాట, ఆయన నడక, ఆఖరికి ఆయన మౌనం కూడా మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఇవన్నీ రచయితలు, దర్శకులు కల్పించినవే. ఈ క్రెడిట్ అంతా వారిదే అని ఆయన వినయంగా అన్నా, తనలో ఉండే టాలెంట్ ని చూపించేది ఆయనే కదా. దేశ విదేశాల్లో ఆయన పొందిన పురస్కారాలు, బహుమతులే దానికి సాక్షి. ప్రతి తెలుగువాడి హృదయంలోనూ శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన మన ప్రియతమ సూపర్ స్టార్ ని మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. సాక్షాత్తు తల్లిదండ్రులతో సమానమైన ఉపాధ్యాయులకు, సోదర సోదరీమణులకు, పురప్రముఖులకు, ప్రియమైన చిన్నారులకు, నా ప్రాణం కన్నా ఎక్కువైన అభిమానులకు అందరికీ వందనాలు. అధ్యక్షుల వారు చెప్పినట్టు నేను ఈ స్కూల్కి వస్తానని, మీ ముందు నిలబడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరందరూ నన్ను చూడ్డానికి వచ్చామనుకుంటున్నారు. నిజానికి నేనే మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. నా జీవితంలో జరిగిన ప్రతిదీ నేను ముందు అనుకున్నందువల్ల జరగలేదు, అలా జరగాలని రాసుంది కాబట్టి జరిగింది. నేను మీ ఊరికి వచ్చినా మీరందరూ మా షూటింగ్ను చూడలేకపోయారు. అందుకు మమ్మల్ని మీరందరూ క్షమించాలి. కేవలం మిమ్మల్ని చూడడం కోసం, నా రక్షణ కోసం వచ్చిన కమాండోస్ను పంపించేశాను. అయినా ఇక్కడ మీకన్నా నాకు రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నేను మీలో విద్యార్థులను చూడటం లేదు, కాబోయే మేధావులను చూస్తున్నాను, విజ్ఞానులను చూస్తున్నాను, వివేకులను చూస్తున్నాను, కళాకారులను చూస్తున్నాను, భరతమాత గర్వించదగ్గ భావి భారత పౌరుల్ని చూస్తున్నాను. నేను మనుషుల్ని గౌరవిస్తాను, కానీ నేను గౌరవించే మనుషులు దేవుళ్ళు ఈ అధ్యాపకులు. మనల్ని కూర్చోపెట్టి వాళ్ళు నుంచునే పాఠాలు చెప్పి చివరి వరకు అక్కడే నుంచుండిపోతారు, కానీ మనం ఎక్కడికో ఎదిగిపోతాం. అటువంటి అధ్యాపకుల్ని మనం ఎంత పెద్దవాళ్లమైనా మర్చిపోకూడదు. చాలా గొప్పవాడైనటువంటి బిల్ గేట్స్ మీ అందరికీ తెలుసు, కానీ ఆయన తండ్రి ఒక టీచర్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో ఒక మంచి మిత్రుడు కావాలంటే ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోండి. మీ స్కూల్లో మీ పక్కన యూనిఫామ్ వేసుకుని కూర్చునే వాళ్ళెవ్వరూ నీ నుంచి ఏమీ ఆశించేవాళ్ళు కాదు. వాళ్ళలో ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఏదో ఒక రోజు మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని తెలిసి వాళ్ళు మనకు మిత్రులు కాలేదు. వాళ్లే మనం ఎంత గొప్పవాళ్ళం అయినా మనలో తప్పుంటే ఎత్తి చూపిస్తారు. ఈ విషయాలన్నీ చెప్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తోంది. ఇప్పుడు మీ అందరికీ మంచి బట్టలున్నాయి, తినడానికి మంచి తిండుంది, చదువుకోవడానికి పుస్తకాలున్నాయి. కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక మామూలు అశోక్ కుమార్ని మీరు ఊహించగలరా? అప్పుడు నేను ఒట్టి అశోక్ కుమార్ని, పేదవాడైన రాజ్ కుమార్ కొడుకు అశోక్ కుమార్ని. బట్టలు కొనుక్కునే స్తోమత లేక మాసిపోయిన చొక్కా, మోకాల దగ్గర చినిగిపోయిన నిక్కర్తో స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. కొడుకు కొనుక్కునే గతి లేక ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని.
ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు. నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. చెవి పోగు పెట్టుకున్న ఆ స్నేహితుడు, నేనేదో లైఫ్లో సాధిస్తానన్న కలవగన్న స్నేహితుడు, నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ. నా ప్రాణానికి ప్రాణం బాలు. నా బాలు. మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని. టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా బాలు. వాళ్ళ నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను. నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాపుకి తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. నాలోనూ ఒక నటుడున్నాడని ముందుగా వాడే గుర్తించాడు. వాడి కళ్ళతోనే నేను ఈ ప్రపంచాన్ని చూశాను. నాకు కలలు కనడం నేర్పించింది వాడే. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత పై చదువులకు స్తోమత లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, లోకమే చీకటైంది. అప్పుడు నా బాలు, రేయ్ నువ్వు నటుడు అవరా, పెద్ద ఆర్టిస్ట్ అవుతావరా అని చెప్పాడు. నేనా నటన తమాషా అని అడిగాను. రేయ్ నువ్వు స్కూల్లో కురుక్షేత్రం డ్రామా వేసేటప్పుడు దుర్యోధనుడు వేషం వేశావు కదా, దానికి జనమంతా నిన్ను పొగిడారే. వాళ్ళు నీ నటనను మాత్రం పొగడలేదురా, నీ స్టైల్ని చూసి పొగిడారురా. నువ్వు పెద్ద నటుడు అవుతావురా, నువ్వు మద్రాసు వెళ్ళు అని ధైర్యం చెప్పి వాడి చెవులుకున్న ఆ 2 పోగుల్ని అమ్మి నన్ను మద్రాసు పంపించాడు. నేను ఈ రుణాన్ని ఎప్పుడు ఎలా తీర్చుకోగలను అని వాడిని అడిగాను. అప్పుడు వాడు చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సింది ఏమీ లేదు అశోక్, కానీ నువ్వు గొప్పవాడవై ఇచ్చే స్థాయిలో నువ్వుండి ఎవరైనా నీ సహాయం కోరి వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకో, అది చాలు అన్నాడు. వాడిచ్చిన డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరిన అశోకే ఇవాళ మీ ముందు నుంచిన సూపర్ స్టార్ అశోక్ కుమార్. నేను ఇక్కడున్నాను, కానీ నా మిత్రుడు ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడున్నాడో తెలియదు. సారీ. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఊరొదిలి వెళ్ళిపోయిన బాలకృష్ణ ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు. ఈ కుచేలుణ్ణి తన డబ్బుతో కుబేరుని చేసిన ఆ కృష్ణుడు, నా బాలకృష్ణ, ఇప్పటికీ నా గుండెలోనే ఉన్నాడు. మిత్రమా, నీ మిత్రుడు ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన నువ్వు లేవే అన్న బాధ ప్రతి నిమిషం నన్ను తెలుస్తూనే ఉంటుంది. పెద్దవాళ్ళు మాతా పిత గురువు దైవం అంటారు. అందులో ఎందుకు మిత్రులను వదిలేశారో నాకు తెలియదు. నా వరకు నాకు మాతా పిత గురువు, తర్వాత మిత్రుడు, ఆ తర్వాతే దైవం. తెలుగు తల్లికి వందనం, తెలుగు వారికి వందనం. జై హింద్. ఐఎమ్ సారీ సార్, నేను ఇంతవరకు ఎవరికి అభిమాని కాదు, కానీ ఈనాటి నుంచి ఈ మహానుభావుడికి అభిమానిని. ఏమండి, ఏంటిది?
వాడు నవ్వుతున్నప్పుడు చూశాను, కోపంగా ఉన్నప్పుడు చూశాను, కానీ ఏడవటం ఎప్పుడు చూడలేదు. ఎంతో ఆకలిగా ఉన్నా వాడు ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఈ స్నేహితుడి కోసం ఏడ్చాడు. భోజనం పెట్టిన దగ్గర నుండి చెవి పోగులు అమ్మిన విషయం వరకు అన్నీ గుర్తుంచుకుని మరీ చెప్పారు. కానీ ఇవేవి మీరు నాకు చెప్పలేదే. వాడు నాకు తెలిసిన చెప్పినందుకే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఒకవేళ చెప్పుంటే ఏంటమ్మా, ఫంక్షన్ అయిపోయిందా? అయిపోయింది. సూపర్ స్టార్ నాన్న గురించి మాట్లాడింది విని అందరూ ఏడ్చారు. నేను కూడా ఏడ్చాను. నువ్వెప్పుడు వచ్చావమ్మా? నేను మాత్రమే కాదు, మీ నాన్న కూడా వచ్చారు. అవునా? నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న. సారీ నాన్న. ఏం తప్పు చేశారన్నమా క్షమించడానికి? నేను కూడా మీ వయసులో ఉండుంటే అలాగే చేసేవాడిని. నన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాం నాన్న. ఊరుకో నాన్న, నువ్వు అక్కడికి వచ్చి కూడా సూపర్ స్టార్ని కలవకుండా ఎందుకు వచ్చేసావు? అక్కడ బాలు, బాలకృష్ణ, విన్నాను. ఒక మూల నిలబడి మాట్లాడినంత విన్నా. మూల నిలబడా? ఒక మనిషి గొప్పవాడైతే అన్ని మర్చిపోతాడంటారు, కానీ నువ్వు అన్ని గుర్తుంచుకున్నావు. అందుకనే ఆ స్థాయిలో ఉన్నావు అశోక్. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడం నాకు కష్టం, కానీ నేనెక్కడున్నానో తెలుసుకోవడం నీకు కష్టం అట్రా. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నువ్వు తలుచుకుంటే నా దగ్గరకు వచ్చేవాడివి. లేరా, ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదురా? నీకు తెలుసు కదా, శ్రీదేవిని ప్రేమించిన తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నా కాళ్ళ మంది నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్ళు మూసి తెచ్చే లోపల ఎన్నో ఇల్లు గడిచిపోయాయి. ఇంతలోగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. ఈ పరిస్థితుల్లో నేను నీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడను? మొదట్లో నిన్ను చూడాలని ఆశగా ఉండేది, కానీ నీ ఎదుగుదల చూసి నీ దగ్గర రావడానికి భయం వేసింది. ఏదో తెలియనొక పెరుగు నా దగ్గర పోరా. శ్రీదేవి, నా మిత్రుడు బాలు పిల్లలు. సో స్వీట్. మీ పేర్లేంట్రా? శోభ, గీత, అశోక్ కుమార్. అంకుల్, మీతో ఒక ఫోటో తీయించుకోవచ్చా? ఫోటోనా? ఇక నుంచి మీరందరూ నాతోనే ఉంటారు. వద్దు. ఏంట్రా, ఉన్న ఊరు కన్నా గొప్ప ఊరు ఏది లేదని నాకు తెలుసు, కానీ నీకన్నా నాకు సొంత వాళ్ళు ఎవరు లేరురా. ముందు నేను వెళ్తాను, నీకోసం అన్ని రెడీ చేసి వస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నా గురించి నీకు తెలుసు కదా. నేను ఒక్కసారి చెప్తే రా. ఈ అశోక్ కుమార్ సూపర్ స్టార్ అవడానికి కారణం ఈ బాలు. మీ బాలు నా ప్రాణ స్నేహితుడు బాలు.
ఏమైంది? నా ఫోటో కోరిక తీరకుండా ఆయన వెళ్ళిపోతున్నారు సార్. కనీసం ఆయన ఎక్కడికి వెళ్తారు? ఆయన ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. అశోక్